నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ కోడిగుడ్లు చారు. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు సామాన్లకి కొన్ని ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు అండి. శనగపప్పు వేపుకుందాం. కందిపప్పు వేగినాయండి, పక్క తీసి పెట్టుకుందాం. బియ్యం వేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకుందామండి. బియ్యం వేగినాయి. పచ్చి కొబ్బరి, బియ్యము మిక్సీకి వేసుకుందామండి. ఇది మెత్తగా కందిపప్పు కూడా మిక్సీకి వేసుకుందామండి, కచ్చపచ్చగా. ఉల్లిపాయలు వేద్దామండి. ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే కొద్ది కొత్తిమీర, కందిపప్పు మిక్సీ పట్టుకున్నది, 1 స్పూన్ ఉప్పు, రసం పొడి, పసుపు, 1 స్పూను ధనియాల పొడి, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. చింతపండు నానబెట్టింది అది. మీకు తగినంత నీళ్ళు పోసుకోండి. కొద్దిగా ఎల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా చికెన్ మసాలా. స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉడికిద్దామని తిని. చూడండి ఇలా ఉడుకుతుంది. ఇంకొక 2 ఉడుకులు ఉడికిన తర్వాత మసాలా వేద్దాం. తర్వాత ఇవి మూత పెట్టుకుందాం. మూత తీద్దామండి. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. కొబ్బరి, బియ్యము మిక్సీ పట్టుకున్న మసాలా. ఇది ఒక 1 మినిట్ ఉడికిద్దామండి. ఇది ఉడికే లోపల మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగిద్దాం. నూనె వేద్దాం, ఒక 2 స్పూన్ల నూనె. కొద్దిగా ఇంగు వేద్దామండి. జీలకర్ర వేద్దాం. కొద్దిగా తాలింపు సామాన్ వేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయలు 3 ఎండుమిరపకాయలు వేద్దామండి. కొత్తిమీర వేసామండి కొద్దిగా. ఇవి 3 గుడ్లు పగలగొట్టుకున్నానండి. పగలగొట్టి మిక్సింగ్ చేసి ఇందులో వేసామండి. ఇక గుడ్డు ఇందులోకి వేసాం కదండి. గుడ్డు వేసిన తర్వాత మొత్తం కలపాలి. తాలింపు వేసుకున్నాం కండి. ఇందులోకి వేసుకున్నాం. తాలింపు మొత్తం వేసుకొని మూత పెట్టుకున్నాం. ఒక 2 నిమిషాలు ఉడకట్టున్నామండి. ఎంతో రుచికరమైన కోడిగుడ్ల చారు రెడీ అయిపోయిందండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి. బాయ్.